డెవలప్మెంట్ విషయంలో మీరు చేయొద్దని మేము అంటలేం. అక్కడ 14,000 ఎకరాలు ఫార్మాసిటీ కోసం సేకరించిన భూమి ఉన్నది కదా. నువ్వు డెవలప్మెంటే చేయాలనుకుంటే, ఇండస్ట్రీస్ పెట్టాలంటే ఏ చెట్లు లేకుండా, ఏ పర్యావరణం దెబ్బతినకుండా 14,000 ఎకరాల ఖాళీ భూమి అక్కడ ఉంది కదా. ఇక్కడ 400 ఎకరాల్లో దట్టమైనటువంటి చెట్లున్నాయి, వన్యప్రాణులు ఉన్నాయి. ఈ భూమినే ఎందుకు కూల్చే ప్రయత్నం చేస్తున్నారని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. ఇలా ఈ భూమిని కుదబెట్టి రేవంత్ రెడ్డి ఏం చేసిందంటే ఆల్రెడీ 10,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చిండు. అప్పు తేవడమే కాదు, మొత్తం మార్టిగేజ్ చేసిండ్రు. ఈ భూమిని మార్టిగేజ్ చేసినటువంటి డాక్యుమెంట్ ఇది. 22 నవంబర్ 2024 నాడు ఈ భూమిని కుదబెట్టు రిజిస్ట్రేషన్ ఆఫీస్ లో 10,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చిండు. ఇందులో ఇంకా దుర్మార్గం ఏంటంటే, ఈ అప్పు ఇప్పియడానికి మధ్యలో బ్రోకర్ గా వ్యవహరించినటువంటి వ్యక్తికి 169 కోట్ల 83 లక్షలు లంచం ఇచ్చారు. లంచం అంటే బ్రోకర్ ఫీజు ఇచ్చారు. అప్పు ఇప్పించిన బ్రోకర్ కు 169 కోట్ల 83 లక్షలు బ్రోకర్ ఫీజు కట్టింది ఈ ప్రభుత్వం. అప్పు